అల్లూరి సీతారామరాజు చిత్రంలో గురువు గారికి దీటుగా విప్లవాన్ని రగిలించారు ఆరుద్ర గారు. స్వతంత్రోద్యమ స్ఫూర్తిని చాటుతూ ఒక అఖండమైన గీతాన్ని కన్నెగంటి హనుమంతుకు నివాళిగా అర్పించారు. ఆదినారాయణరావు గారి స్వరకల్పనలో బాలు గారు బృందం ఉద్వేగభరితంగా ఆలపించిన ఆ విప్లవ గీతాన్ని మన కోసం పాడవలసిందిగా శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కోరుకుంటూ, అలాగే పాడుతా తీయగా బృందాన్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రగిలింది విప్లవాగ్ని ఈ రోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. రగిలింది విప్లవాగ్ని ఈ రోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు అనువులోన అణువణువున తరతరాల పోరాటం, తన రూపే దాల్చింది ఝాన్సీ రాణి కరవాలం. జలియను వాలాబాగుల జరిగిన మారణకాండ, తలచి ఎగురవేశాడు తిరుగుబాటు జెండా. తిరుగుబాటు జెండా రగిలింది విప్లవాగ్ని ఈ రోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. హనుమంతు వెన్నులోని బాకు, కత్తి గట్టి సాగమంది కడ విజయం వరకు. కన్నెగంటి హనుమంతు వెన్నులోని బాపు, కత్తి గట్టి సాగమంది కడ విజయం వరకు. ఎలుగెత్తెను ఆ కంఠం మనదే రాజ్యం, జపించెను ఆ వదనం వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం. వందే మాతరమంటూ నినదిల్చిన బంగాళం, స్వరాజ్యము జన్మ హక్కు అని చాటిన మహారాష్ట్రం. హింసకు ప్రతిహింస అన్న వీరభూమి పాంచాలం, అన్నిటికీ నెలవాయను ఆంధ్ర వీర హృదయం. రామరాజు హృదయం. సార్, మీ సంగీతానికి, మీ డెడికేషన్కి, మీ డిసిప్లిన్కి హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. సంగీతం కూడా ఉంది కదా, సంగీతంతో పాటు మీరు లేకపోతే స్వరాభిషేకం లేదు సార్, మేము ఎవరం లేవు. ఓ సార్ 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 ఒక్క మాట, ఇంకా పొగడను నేను. ఒక్క మాట అంటే చాలా చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఒక గాయకుడిగానే కాకుండా ఒక మనిషిగా ఎలా ఉండాలి, అవతల వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అని చాలా విషయాలు మీ దగ్గర నుంచి నేర్చుకున్నాము సార్. యు ఆర్ అ ట్రూ ఇన్స్పిరేషన్ టు సో మెనీ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అంతే సార్ 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 ఇంకా పొగడను. ఒక్క మాట, ఈ పాట రికార్డింగ్ లైవ్ జరిగింది కదా సార్. ఇప్పట్లో లాగా ఈ ట్రాక్స్ ఎవరికి వాళ్ళు పాడేయడాలు అలా లేవు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? లేదండి, ఈ సినిమాకి సంబంధించిన పాటలన్నీ కూడా ఇలాంటివి అన్నీ బాగా ముందుగానే తినరా అని చెప్పేవాడు సరదాగా అనమాట. ఆదినారాయణరావు గారు కానీ సత్యం గారు కానీ బాగా తినరా అండి అని. ఎందుకంటే ప్రతి పాట మాతో పాటు కోరస్ కూడా ఎంత అదే ఎమోషన్ వాళ్ళు చూపించాలన్నమాట. వాళ్ళు 10 మంది 15 మంది 20 మంది పాడుతున్నప్పుడు కూడాను బాలుగారి ఎమోషన్ ఏంటి, మళ్ళీ మన్ను కూడా కోరస్తో కలిసి పాడండి మీరు, లేకపోతే ఆ డెప్త్ రాదేమో అనేవారు. ఇవన్నీ కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇవన్నీ మనం గొప్పగా అనుకుంటే గొప్పగా ఉండేవి కాదు. కొన్ని మధ్యలో రిలీఫ్ కావాలి కాబట్టి చేయడం, పిక్చరైజేషన్ కోసం ఎంత కావాలని చేయడం. ముఖ్యంగా
చరిత్రలో ఉన్నటువంటి కొన్ని ఘట్టాలని చక్కటి మాటల ద్వారా సింపుల్గా ఉండేటటువంటి ట్యూన్స్ ద్వారా జనంలోకి తీసుకెళ్ళడానికి సినిమా ఒక అత్యద్భుతమైనటువంటి మాధ్యమం. ముఖ్యంగా ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు ఉన్న సినిమాలు సంగీతంతో కనుక మిళితం చేస్తే ఎంతమందికి ఇంకా దగ్గరగా వెళ్తుంది అనడానికి అల్లూరి సీతారామరాజు సినిమా ఒక పెద్ద సాక్ష్యం. ఈ మధ్యనే ఐ థింక్ 30 ఏళ్ళో 35 ఏళ్ళో లేకపోతే సెలబ్రేట్ చేసుకుంది ఆ సినిమా. గొప్ప కృష్ణ గారు అందరూ కూడా చేశారు. ముందుగా ఆయన సాహసానికి, ఆయన పట్టుదలకు మాత్రం నిజంగా జోహార్లు అర్పించాలండి. ఎంతమంది ఆర్టిస్టులను తీసుకెళ్లి ఏజెన్సీ ఏరియాల్లోనే అక్కడే బస చేసి అక్కడే ఉండి, ఆ రోజుల్లో ఇంత టెక్నికల్గా అడ్వాన్స్మెంట్ లేదు, సాంకేతికపరమైనటువంటి ఇంత విప్లవం రాలేదు అప్పటికి. మనకున్న మామూలు కెమెరాస్తో వాటితోటి ఎంత ఓన్లీ రిఫ్లెక్టర్స్, ఇవి ఆర్క్ ల్యాంప్స్, బ్రూట్ ల్యాంప్సే, వీటితోటి అదే ఎక్కడ జరిగిందో అలాంటి సంఘటనలు జరిగినటువంటి స్థలాలకు వెళ్ళి వాటిని అద్భుతంగా చిత్రీకరించి, అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ గారు కేవలం పాత్రాపరంగా కాకుండా అలాంటి సాహసోపేతమైన పనులు చేయడానికి ఆయనే సాటి అన్నట్టుగా నిరూపించినటువంటి సినిమా ఇది. ఈ సినిమా చేసినప్పుడు రామచంద్రరావు గారి డైరెక్టర్, ఆయన మధ్యలో ఆరోగ్యం బాగాలేకుండా ఆగిపోతే కేఎస్ఆర్ దాస్ గారు వచ్చి కంప్లీట్ చేశారు ఈ సినిమాని. ఇందులో లేని ఆర్టిస్ట్ లేరండి, రామారావు గారు, నాగేశ్వరరావు గారు తప్ప. బహుశా రంగరావు గారు కూడా లేరేమో, మిగతా అందరూ ఈ సినిమాలో పనిచేశారు. గొప్ప సినిమా. మా సంగీత శాఖకు చాలా ఎక్కువగా డబ్బులు ఇచ్చిన సినిమా. అన్ని పాటలు రీ రికార్డింగ్లో మ్యూజిషియన్స్కి కానీ అందరికీ కానీ. పద్మాలయ సంస్థ చాలా పెట్టింది పేరు ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ దీనివల్ల కొన్ని వందల మంది బతకడానికి ఆస్కారం కల్పించినటువంటి సంస్థల్లో ఒక అగ్రస్థాయిలో నిలిచినటువంటి సంస్థ డెఫినెట్గా కృష్ణ గారి పద్మాలయ సంస్థ. ఇలాంటి చారిత్రాత్మక ఈ సినిమాలో అందరం పాడాం. మేము ఘంటసాల మాస్టర్ పాడారు, రామకృష్ణ పాడాడు, నేను పాడాను, సుశీల్ గారు పాడారు, మిగతా అందరి సింగర్స్ కూడా ఏదో విధంగా దీంట్లో అవకాశం వచ్చిందనమాట. సినిమా రిలీజ్ అయ్యి 25 వారాలు ఆడిన తర్వాత అందులో పనిచేయని వాళ్ళు, అయ్యో ఈ సినిమాలో పనిచేయలేకపోయామే, నిజమైన ఒక తెలుగు వీరుడి సినిమాని ఇంత అత్యద్భుతంగా తీశారు అని. నేనైతే పాడతానని అనుకోలేదు ఈ సినిమాలో. కారణం ఏంటంటే అన్నీ కూడా అందులో ఆయనకు అసలు నిజం చెప్పాలంటే పాట ఉందో లేదో కృష్ణ గారికి నాకు తెలియదు. ఈ సినిమాలో అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాటలే, మిగతా వాళ్ళు పాడే పాటలే అనమాట. ఇది కూడా మిగతా వాళ్ళు పాడుతూ ఆయన గురించి పాడే పాట. ఘంటసాల గారు పాడిన పాటలో ఒక్కటి తెలుగు వీరలు ఎవరో ఆయన పాడింది అనుకుంటాను. మాస్టర్ ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళకి అవకాశం లేనే లేదు. ఆయన వాయిస్ అలాంటి పాటలకు పెట్టింది పేరు ఆయన. అందుకని ఇందులో ఒక్క పాట అయినా వస్తే బాగుండు అనుకున్నాను. చక్కటి పాట నాకు కూడా దొరికింది. ధన్యుడు. థ్యాంక్ యూ సార్. పాడతా తీయగా సింగర్స్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.